సో విజయ్ సన్నీ ఏం చేస్తున్నాడు? సో ఈ అబ్బాయి గురించి అసలు మనం విజయ్ సన్నీ గురించి ఇంతకు ముందు బిఫోర్ ఒక వీడియో చెయ్యాలి, బట్ చెయ్యలేదు. బట్ అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నిజంగా వచ్చి టైటిల్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు నిజంగా. సో మనోడు చూసుకుంటే చాలా మల్టీ టాలెంటెడ్ అనమాట. సో విజయ్ సన్నీ అనే వ్యక్తి చాలా అంటే చాలా హార్డ్ వర్కర్, చాలా మల్టీ టాలెంటెడ్. సో చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. అండ్ సో చూసుకుంటే డిగ్రీ అయిపోయింది మనోడిది, డిగ్రీ చదువుకున్నా. డిగ్రీ తర్వాత యాక్టింగ్ అండ్ ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ వచ్చేసాడు, చాలా మందిని కలిసాడు అనమాట. సో చాలా దగ్గరికి తిరిగాడు. సో ఎక్కడ కొంచెం ఆపర్చునిటీలు రాకపోయేసరికి సో రిపోర్టర్ గా జాయిన్ అయ్యాడు అనమాట మనోడు. సో రిపోర్టర్ గా చేస్తూ, సో అలాగే ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తూ, ఎంతో మంది పరిచయం అవుతూ, తర్వాత మా మ్యూజిక్ లో ఒక షో వస్తుంది, దానికి ఒక యాంకర్ కావాలని తెలిసి మనోడు వెళ్ళడం జరిగింది. ద సేమ్ టైం సెలెక్ట్ అవడం జరిగింది. అక్కడి నుండి విజయ్ సన్నీ సో వీడియో జాకీ సన్నీగా మారిపోయాడు. సో వీడియో జాకీలో తనకున్న టైమింగ్ తో పాటు మంచిగా ఎంటర్టైన్మెంట్ చేశాడు. సో చాలా చిన్న చిన్న సీరియల్ చాలా వచ్చాయి అప్పుడు. సో చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అనకుండా అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళాడు. సో సీరియల్లో ఫస్ట్ ఏదొస్తే అది ఏదో ఒకటి నేను యాక్టర్ అవ్వాలి, నేను అంటూ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు. ఏదో ఒక క్యారెక్టర్లు చేసుకుంటూ అలా వెళ్ళాడు, చిన్నవి పెద్దవి అనుకోకుండా అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. అలా చేసుకుంటూ వెళ్ళి సో చిన్న చిన్న క్యారెక్టర్ అయితే చేసుకున్నాడు. జీ తెలుగులో కళ్యాణం వైభవం అనే ఒక సీరియల్ వచ్చింది అనమాట. సో దానికి కనీసం ఒక 100 మంది ఆడిషన్కి వెళ్ళి ఉంటారు. అక్కడ 100 మంది కనిపించేసరికి మనోడు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మనోడు సెలెక్ట్ అవ్వలే ఏదో సో మన 100% మన ఇద్దాం అనుకున్నాడు. బట్ ఆ కళ్యాణం వైభవం అనే సీరియల్ కి సో టాప్ 100 మెంబర్స్ టాప్ 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. టాప్ 5 మెంబర్స్ లో మనోడు టాప్ 5 లో కూడా ఫిల్టర్ చేస్తే ఫస్ట్ వచ్చాడు అనమాట. సో కళ్యాణం కమనీయం అనే సీరియల్ తో మనోడు ఒక మంచి బజ్ క్రియేట్ చేసుకుంటూ, తనకంటే గుర్తింపు క్రియేట్ చేసుకుంటూ, సో చాలా హార్డ్ వర్క్ చేశాడు. చిన్న చిన్న సీరియల్ కూడా చాలా వరకు చేశాడు. అంటే కొన్ని మనం అలా వచ్చి వెళ్ళిపోయే సీన్స్ కూడా ఉన్నాయన్నా చేసుకుంటూ వెళ్ళేవాడు అనమాట. సో తర్వాత అదే టైంలో తనకు మూవీ ఆఫర్ వచ్చింది. సో మూవీ ఆఫర్ కూడా ఎలాంటిది వదులుకోలేదు మనోడు. మూవీ ఆఫర్ వచ్చింది, కొట్టాడు. సో తీసుకున్నాడు, సకల గుణాభిరామ. సో మూవీ నేమ్ సకల గుణాభిరామ. సో మూవీ అయితే కంప్లీట్ చేసేసాడు. సో మంచిగా రెడీగా రిలీజ్ రెడీగా ఉందని టైంలో కరెక్ట్ గా మనకి ఆ టైంలో బిగ్ బాస్ కూడా వచ్చింది మనోడికి ఆఫర్. ఒక్కసారి హార్డ్ వర్క్ ను మనం నమ్ముకుంటే ఆపర్చునిటీలు అవే వస్తాయి అనడానికి నిదర్శనం నిజంగా. సో చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు చేసుకుంటా అనే వ్యక్తి సీరియల్లో లీడ్ క్యారెక్టర్, సినిమాలో లీడ్ క్యారెక్టర్, బిగ్ బాస్ విన్నర్. సో చూసుకుంటా జర్నీ ఎలా ఉంది అసలు. మనోడు అసలు ఎక్కడ రిపోర్టరు, ఎక్కడ విజేస్ అన్ని, ఇప్పుడేమో బిగ్ బాస్ విన్నర్స్ విజేస్ అన్ని, హీరో విజేస్ అన్ని. సో ఎక్కడ కూడా మనోడికి ఇంత అంటే యాక్టిట్యూడ్ కూడా లేదనమాట. ఆ టైంలో పిచ్చ ఫాలోయింగ్ ఉండేవి. సో ఎంతమంది తెలుసా అసలు విన్ అయిన తర్వాత మనోడు ఒక ప్రెస్ మీట్ అక్కడ పెట్టాడు. సో లక్షల మంది అనమాట కార్లు వేసుకొని వచ్చారు అర్ధరాత్రి, మళ్ళీ 1 గంట టైంలో కూడా అంత ఫాలోయింగ్ ఉండేది అనమాట. సో సకల గుణాభిరామ రిలీజ్ అయింది, ఇంకా అన్స్టాబుల్ అని ఒకటి అయింది. ఇంకా మనకి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి అంటే బిగ్ బాస్ లో నాకంటూ కొంతమంది నమ్ముకున్నారు, వాళ్ళ కోసం నేను మంచి సినిమా తీయాలి అండ్ బిగ్ బాస్ లో కూడా మనోడు ఎక్కడ కూడా అసలు ఒక రాంగ్ స్టెప్ కూడా ఎక్కడ అనిపించలేదు నాకు. ప్రతి ఒక్కరికి మంచి ఫ్రెండ్షిప్ కు మంచి బాండింగ్ ఇచ్చారు. అసలు అసలు ఆ ఫ్రెండ్షిప్ నిజంగా మనోడు ఒక్కసారి నమ్మేస్తే దోస్త్ అనుకుంటే ఇచ్చేస్తాడు అనమాట, అలా ఉన్నాడు అనమాట. సో ఫ్రెండ్షిప్ కు పిచ్చ బాండింగ్ ఇచ్చాడు, అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనమాట ఫ్రెండ్షిప్ కి. ఇప్పటికి కూడా మనోడు ఫ్రెండ్షిప్ కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో తర్వాత కూడా చాలా సినిమాలు వస్తున్నాయి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రెడీగా ఉన్నాయి. బట్ అంటే కొంతమంది అడుగుతున్నారు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది, ఏం జరిగింది, ఏమై. సో ఒక సినిమా తీసి రిలీజ్ చేయాలంటే మనకి 2 నుండి 3 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే షూటింగ్ కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, డిఏలు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి 2-3 ఇయర్స్ అవుతుంది. సో ఆ గ్యాప్ అక్కడ అవుతుంది తప్ప వీళ్ళు వర్క్ చేయట్లేదని లేదు. ప్రతిరోజు వర్క్ చేసుకుంటారు, షూట్కి వెళ్తున్నారు, షూటింగ్ చేసుకుంటున్నారు, వస్తున్నారు. రిలీజ్కి వచ్చినప్పుడే అరే ఓకే మనోడు సినిమా వస్తుంది, విజయ్ సన్నీ మూవీ హీరోగా ఒక సినిమా వస్తుంది అని తెలుసు. కానీ దానికి ముందు వాళ్ళు 2 ఇయర్స్ నుండి కష్టపడుతున్నారు. సో మనోడు అప్పటి నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూనే ఉన్నాడు, ఏదో ఒక విధంగా కనిపిస్తూనే ఉన్నాడు. సో ఎక్కడ గ్యాప్ దొరికినా మనోడు ఏదో ఒక రూపంలో ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇద్దామనే ఉంటున్నాడు అనమాట. ఖచ్చితంగా బిఫోర్ విజయ్ సన్నీని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయిపోయింది మంచి సినిమాతో అయితే వస్తున్నాడు. సో అలాంటి సినిమాని మీరందరూ ఎంకరేజ్ చేయండి, మీరందరూ సపోర్ట్ చేస్తేనే
ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు మేము నువ్వు తోపు నీ కోసం మేము ఏదైనా ఇస్తాం అంటారు. కానీ వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్న తర్వాత ఆ రిజల్ట్ అక్కడ మీరు ఇవ్వలేకపోతున్నారు. దానికి వరకు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ మీరు సినిమా చూసే వాళ్ళకి కోట్లు ఇవ్వాల్సిన లేదు. మీరు సినిమా చూసి ఎలా ఉందో చెప్తే 10 మందికి అదే సినిమా ఇలా ఉంది, బావుంది, లేదా బాలేదు, బాలేకపోతే వీళ్ళే మార్చుకుంటారు. బావుందంటే ఇంకో సినిమా తీయడానికి వాళ్ళకి బూస్ట్ ఉంటుంది. బట్ అంటే ఎలా అంటే డౌన్ టు ఎర్త్ ఎదిగే వాళ్ళకి మనం ఒక చిన్న చేయూత ఇవ్వాలన్నమాట. ఆ చేయూత మనం ఇచ్చే ఒక మాట, "నీ సినిమా బావుందన్న, మేమెళ్ళాం, ఇలా ఉంది. మేము చూసాం, ఇలా ఉంది" అనే ఒక ఇదైతే ఉంటది గదా! సో, దాన్ని ఖచ్చితంగా ఇవ్వండి. విజయ్ సన్నీ అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాతో వస్తున్నాడు మీ అందరిని. ఖచ్చితంగా ఎక్కడ డిసప్పాయింట్ చేయడు. తనని తను మేకఓవర్ చేసుకుంటూ, తనని తను స్టైలిష్‌గా చేసుకుంటూ, ఒక మూవీ కోసం తనను తను మార్చుకుంటూ వస్తున్నాడనమాట. సో, విజయ్ సన్నీ ఖచ్చితంగా ఒక మంచి బ్లాక్ బస్టర్ కొడతాడు. తన హార్డ్ వర్క్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదని నిరూపిస్తాడు. థాంక్ యూ సో మచ్.